హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను స్వీట్ పొటాటోస్తో గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఈ స్వీట్ పొటాటోస్ని ముందుగా బాయిల్ చేసుకొని తొక్కలు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ స్వీట్ పొటాటోస్ని చేత్తో మెత్తగా మెదుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మెదుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా మెదుపుకొని ఇందులోకి గోధుమ పిండి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చపాతీకి మనం ఎలా డవ్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకొని మెత్తని డవ్ ప్రిపేర్ చేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో బెల్లం కరిగి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇందులో చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. పాకం ఇలా రోలింగ్ బాయిలింగ్కి వచ్చినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మరగబెట్టుకోవాలండి. దీనికి గులాబ్ జామ్ పాకం అయితే సరిపోతుందండి. పాకము రెడీ అయిపోయిందండి. ఈ పాకము చల్లారకుండా ఉండడానికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని ఇంకొకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బాల్స్లా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ రాకుండా ప్రెస్ చేస్తూ బాల్స్లా చేసుకోవాలి. క్రాక్స్ వస్తే నూనెలో ఈ బాల్స్ వేసుకున్నప్పుడు పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకే బాల్స్ చేసుకుంటున్నప్పుడే పగుళ్ళు రాకుండా చేసుకోవాలి బాల్స్ని. ఈ విధంగా పిండి ముద్ద మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనెని. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాం కదండి, దాన్ని ఒక్కొక్కటి వేసుకొని ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచి 2 నిమిషాల తర్వాత గరిటె సహాయంతో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేస్తుంది, లోపల వేగవండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన గులాబ్ జామ్స్ అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలోని వేసుకోవాలి. గులాబ్ జామ్స్ వేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలో వేసుకోవాలండి. అప్పుడే బెల్లం పాకం తొందరగా గులాబ్ జామ్స్ పీల్చుకుంటాయి. ఈ విధంగానే చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోని వేసుకొని ఒక 2 గంటలు పాకంలో నానబెట్టుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా గులాబ్ జామ్స్ అన్నిటికీ పాకం పీల్చుకుంటుంది. గులాబ్ జామ్స్
రెడీ అయిపోయాయండి. స్వీట్ పొటాటోస్తో గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.